Good morning. Good morning. Current time 12:30. So welcome to day 3 of 69 days vlogging challenge. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్స్చేంజ్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం. ఎక్స్చేంజ్ ఆఫీస్ దగ్గర ఏంటంటే ఈరోజు వేలంపాట పెడుతున్నాడంట పాత బైక్స్. అది ఎలా జరుగుద్దో ఏంటని జస్ట్ చూడటానికి వెళ్తున్నాం. చూద్దాం. అల్లిగడు గురుగడు అక్కడే ఉన్నారు. అదిగో బాయ్స్ స్టేషన్లో పెట్టినట్టున్నారు. ఎందుకు దొరికేసారు వీళ్ళు? నాకు తెలుసురా వీళ్ళు దొరికేస్తారు ఏదో పని చేసి. బుల్లెట్ ఏ ముహూర్తం దొరికింది వీడికి? బుల్లెట్ సాగుకొట్టే చెవులు మూసేస్తున్నారు రా బుల్లెట్నే. ఎరుపు టీ షర్ట్, ఎరుపు షర్ట్. వాట్ హ్యాపెండ్? ఇవాళ అసలు పొద్దున్నే 9ంటికి లేచి 10ంటికి రావులపాలెం వెళ్ళి కటింగ్ చేయించుకొని 11ంటికి రామచంద్రపురం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుందాం అనుకున్నాను. కానీ ఎక్కడ కుదరదే, మనం వేసే ప్లాన్లు కుదరదే. 11ంటికి నేను కోమాలో ఉన్నాను, 11:30కి నేను మెలకువలో ఉన్నాను. ఇలా అయితే అలాగా? హూ ఇస్ దట్ గాయ్? ఎవరది? దొంగ. సో మధ్యాహ్నం శుభ్రంగా నిద్రపోయాం. ఇప్పుడు గాలి తిరిగిళ్ళకి దారే తూగుతున్నాము. ఇప్పుడు గురుగాడు వస్తే అలాగా వెళ్ళిపోతాం. జుట్టు బాగా విరిగిపోయింది. రేపు పొద్దున్న కటింగ్కి వెళ్ళాలంటే రేపు పొద్దున్న 9ంటికి లేక 9ంటికి లేకాలంటే నైట్ త్వరగా పడుకోవాలంటే ఈరోజు తొందరగా ఎడిటింగ్ చేసేసుకోవాలి. చిన్న ప్రాసెస్ కాదు పొద్దున్నే 9ంటికి లేకాలంటేనే. ఎటకారంగా ఉంది. మా స్కూల్ ఎదురుగా ఇక్కడ కూర్చోడానికి ఒకటి ఉంటుంది. అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాను. గురుగాడు బుల్లెట్ ఎక్కాక పెద్దగా మాట్లాడటం మానేసాడు. ఎందుకంటే జనరల్గా డబ్బున్న వాళ్ళు ఎక్కువ మాట్లాడరు కదా. సో అలాగా చేయదు అనమాట. మా ఊరి అందాలి సరే అదిరిపోద్ది. సూపర్ ఉంటుంది. నా వెనకాల ఉన్నదేమో ఓఎన్జీసీ, నా వెనకాల ఉన్నది ఓఎన్జీసీ. ఇదేమో అందం, మా ఊరి అందం. ఇది మా పార్టీ స్పాట్, మీటింగ్ స్పాట్, డిస్కషన్ స్పాట్, అన్నిటికీ స్పాట్ ఇది అనమాట. ఈ స్పాట్కి ఓనర్ రీడ్ అనమాట. డిస్కషన్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ చేస్తాం. బండి ఎలా ఆపాలో తెలుసా? అలా ఆపాలి. సలాం కొట్టు, ఇల్లాడికి సలాం కొట్టు. చాలా కాలం తర్వాత పెనికేర్ అనే ప్రాంతానికి వచ్చాను నేను. తీసుకొచ్చాడు గురువుగాడు. థ్యాంక్ యూ గురు. ఇప్పుడు మేము పెనికేర్లో మా వెయిటింగ్ హాల్కి రావడం జరిగింది. వెయిట్ చేయడం జరుగుతున్నది. గురువుగాడు అల్లిగడు పని మీద వెళ్ళాడు. వచ్చాక బయలుదేరటమే. నువ్వు ఎరగొట్టే.
హెల్దీ ఫుడ్ ఈస్ హియర్. ఇంటికి వచ్చాము ఇప్పుడే. గుర్తుంది కదా, రేపు పొద్దున్నే 9ంటికి లేగాలి. అది రేపు పొద్దున్న కలుద్దాం.